చతుష్షష్ట్యా తంత్రైః చతుష్షష్ట్యా తంత్రైః చతుష్షష్ట్యా తంత్రైః సకలమతిసంధాయ 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 భువనం 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 స్థితస్తత్తత్సిద్ధి 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 ప్రసవ పరతంత్రైః ప్రసవ పరతంత్రైః ప్రసవ పరతంత్రైః పశుపతిః 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 పునస్త్వన్నిర్బంధాత్ 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 అఖిల పురుషార్థైక ఘటనా అఖిల పురుషార్థైక ఘటనా అఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం స్వతంత్రం తే తంత్రం స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం క్షితితలమవాతీతరదిదం రదిదం క్షితితలమవాతీతరదిదం. ధన్యవాదాలు. శుభం, ఉత్తమమాన్యం. ఈ శ్లోకంలో మరొక ప్రత్యేకమైనటువంటి విషయం చెప్తూ ఉన్నారు. భగవత్ సంబంధమైన విషయాలన్నీ తంత్రాల మీద ఆధారపడి ఉంటాయి. ఆ తంత్రం అనేది మనం సాధన చేయడం ద్వారా ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం. కేవలం స్తోత్రాలు చెప్పుకోవడం ద్వారా, కేవలం 4 ప్రదక్షిణాలు చేయడం ద్వారా, వీటి ద్వారా కాదు. కొన్ని సులభమైన తంత్రాల ద్వారా దేవతలకి బాగా దగ్గరయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటిదే తంత్ర విద్య. అది గురుముఖత మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినటువంటిది. అలాంటి సాధన ఎవరైతే చేశారో వారి దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. అలాంటి అంశాలే ఇక్కడ చెప్తూ ఉన్నారు. చతుష్షష్ట్యా తంత్రైః. హే దేవి, ఆదిపరాశక్తివైనటువంటి ఓ జగజ్జనని, తత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః. తత్తత్సిద్ధి ఆయా సిద్ధులను కలిగించేటువంటి పరతంత్రైః, ఇతరుల పైన అధీనములైనటువంటి, ఇతరుల చేతిలో ఉన్నటువంటి చతుష్షష్ట్యా 64 సంఖ్య గల తంత్రముల చేత సకలం భువనం, సమస్త సృష్టిని అతిసంధాయ, మోహపరచి, మాయ చేసి, పశుపతి ఆ మహాశంకరుడు స్థిత ఊరకుండిపోయాడు. పునః మళ్ళీ త్వన్నిర్బంధాత్, నీవు బలవంతం చేయడం ద్వారా, నీవు ఆయన్ని నిర్బంధం చేయడం ద్వారా అఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం. పురుషార్థాలైనటువంటి అఖిల సమస్తమైన, అంటే 4 పురుషార్థ, ధర్మ అర్థ కామ మోక్షాలు అనే పురుషార్థాలను సమకూర్చేటువంటి స్వతంత్రం
స్వతంత్రమైనటువంటి తే తంత్రం, నీ యొక్క తంత్రమును, శ్రీ విద్య అనే తంత్రాన్ని క్షితితలం, ఈ భూలోకంలోకి అవాతీతరత్, అవతరింపజేశాడు అని ఒక విషయం చెప్తున్నారండి. పశుపతి అంటే ప్రాణులన్నిటికీ నాథుడైనటువంటి శంకరుడు ఏం చేశాడంటే 64 తంత్రాలని సృష్టించాడు. ఈ 64 తంత్రాలలో మహామాయా శాంబరము, యోగినీ జాల శాంబరము, తత్వ శాంబరము, భైరవాష్టకము ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అందులో అగ్నిస్తంభనము, జలస్తంభనము, వాయుస్తంభనము, ఆకాశగమనము అంటే ఆకాశంలో సంచారం చేయటం, అంతర్ధానం అవ్వటం, మాయమైపోవడం, ఇంద్రజాలం, మహేంద్రజాలం, ఇలాంటి తంత్రాలన్నింటినీ సృష్టించి లోకంలోకి వదిలేశారు. అవన్నీ చూసి మానవులు మోహాన్ని పొందుతూ ఉన్నారు. మాయ కదా ఇదంతా అంటే భగవానుడు ఏం చేస్తాడంటే పగటితో పాటు రాత్రిని, వెలుగుతో పాటు నీడని, మంచితో పాటు చెడుని, జ్ఞానంతో పాటు మోహాన్ని సృష్టిస్తాడు. మంచిని అనుసరించే వాళ్ళు మంచి మార్గంలో వెళ్తారు, చెడుని అనుసరించే వాళ్ళు చెడు మార్గంలో వెళ్తారన్నట్టు జ్ఞానమును అనుసరించే వాళ్ళు జ్ఞాన మార్గంలో వెళ్తారు, మోహాన్ని అనుసరించిన వాడు మోహం మార్గంలో వెళ్తాడు. జ్ఞానాన్ని అనుసరించినటువంటి వాడికి కూడా మోహం అనేది అడ్డుపడుతూ ఉంటుంది. అడ్డుపడుతున్నటువంటి మోహాలని దాటుకొని వెళ్ళగలిగితేనే జ్ఞాని తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలడు. మోహాలు మధ్యలో అడ్డుపడుతున్నాయని చెప్పి ఆ మోహాల దగ్గర ఆగిపోయాడంటే ఆ మోహంలో పడిపోతాడు. కాబట్టి భగవానుడు అదే ఆయన కర్తవ్యం అది కాబట్టి ఆయన 64 మోహాలను సృష్టించి వదిలిపెట్టేశాడు. ఇంకా మానవుడికి అంతకన్నా ఏం కావాలి? మనం ఈ మాయలో పడి కొట్టుకోవడానికి. అదే కలి మాయ, ఆ మాయలో పడి మనం కొట్టుకుంటున్నాం, ఆ మాయలో నుంచి బయటపడలేమంటామే, అది భగవానుడు సృష్టించినటువంటి మాయనే. అలాంటి 64 తంత్రాలను సృష్టించి ఆయన ఈ లోకంలోకి వదిలిపెట్టేస్తే నీవేం చేశావు? భక్తుడు అయినటువంటి శంకరాచార్య స్వామి అమ్మవారితో ఉంటున్నాడు. అమ్మ, ఆయనేమో ఇలా 64 మోహాలకు సంబంధించిన తంత్రాలని సృష్టించి ప్రపంచంలోకి వదిలేస్తే నీవు ఏమిటయా, నా బిడ్డలందరినీ నువ్వు అన్యాయం చేస్తావా? తప్పుడు మార్గంలో నడిపిస్తావా? నువ్వు సృష్టించు, వాళ్ళు ధర్మ మార్గంలో నడిచేటువంటి తంత్రాలను కూడా సృష్టించి వాళ్ళకి అప్పచెప్పు. ఇది ఉండాలి, అది ఉండాలి, జ్ఞాన మార్గం కూడా ఉండాలి కదా. జ్ఞాన మార్గం అనేది ఒకటి ఉంటే కదా వాళ్ళు జ్ఞాన మార్గంలో నడిచేది అని త్వన్నిర్బంధాత్, నీవు ఆయన్ని నిర్బంధం చేసి నువ్వు సృష్టిస్తావా లేదా? నీవు అలాంటి తంత్రం నా బిడ్డలకి ఇస్తావా లేదా అని నువ్వు ఆయన్ని నిర్బంధం చేయడం ద్వారా స్వతంత్రం తే తంత్రం, అత్యంత స్వతంత్రమైనటువంటి అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే ఈ 4 పురుషార్థాలను సాధించి పెట్టేటువంటి శ్రీ విద్యాతంత్రము, దానిని ఆయన సృష్టించాడప్పుడు. క్షితితలం అవాతీతరత్, అటువంటి ఒక అద్భుతమైన అమ్మ తత్వాన్ని తెలియజేయగలిగేటువంటి
శ్రీ విద్యా ప్రతిపాదకమైన చంద్రకళాష్టకము 8 తంత్రాలను సృష్టించాడు ఆయన. అవి చంద్రకళ, జ్యోత్స్నావతి, కళానిధి, కులార్ణవము, కులేశ్వరి, భువనేశ్వరి, బార్హస్పత్యము, దుర్వాస మతము అని వీటిని ఈ 8 తత్వాలని తంత్రాలని సృష్టించి భూలోకంలో వదిలిపెట్టాడు. అలా 8 తత్వాలని భూలోకంలో వదిలిపెట్టడం ద్వారా ధర్మ మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళు ధర్మము, ఆ ధర్మ మార్గాన్ని అనుసరించడం ద్వారా అర్థము అంటే సంపదలని సంపాదించుకోవడం. మనకు ఏమేమి కావాలనుకున్నామో వాటన్నిటినీ సంపాదించుకోవడము అర్థము. అంటే మనము ఏ పని చేసినా కూడా ఆ పని ఈ 3 ఒకటై ఉంటుంది: ధర్మము, అర్థము, కామము. ధర్మం అంటేనేమో పూజలు, జపాలు, విద్యాభ్యాసము, పుణ్యక్షేత్ర సందర్శనము, దానములు, ఇలాంటివన్నీ కూడా, యజ్ఞము, యాగము మొదలైనవి ఏదైనా కూడా ధర్మము అనేటువంటి పురుషార్థం కిందికి వస్తుంది. అర్థము అంటే మనం సంపాదించుకునేటువంటి డబ్బు, భూమి, సువర్ణము, జ్ఞానము, ఇవన్నీ కూడా సంపదలే. జ్ఞానం కూడా ఒక శ్రేష్టమైన సంపద. జ్ఞానం మనం సంపాదించుకునేటువంటి వాటిల్లో జ్ఞానం ఊరికనే వస్తుందా? ఎంత సాధన చేస్తే వస్తుంది? అదే పెద్ద సంపాదన. ఇది అర్థము. కామము అంటే ఈ సంపాదించుకున్న దాన్ని ఖర్చు పెట్టేటువంటి మార్గం. ఇప్పుడు నీవు కొంత డబ్బు సంపాదించుకున్నావు, ఆ డబ్బును ఎలా ఖర్చు పెడుతున్నావు? దాన్ని ఒక పుణ్యక్షేత్రాలను చూడడానికి ఖర్చు పెట్టావు, లేదు కొడుకు యొక్క, కూతురు యొక్క విద్యాభ్యాసం కోసం ఖర్చు పెట్టావు, లేదు నివాసం ఉండడానికి ఒక గృహ నిర్మాణం చేసుకోవడానికి ఖర్చు పెట్టావు. ఇలా నీవు సంపాదించుకున్న దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అంటే నీకు ఒక కోరిక ఉండాలి. ఏ కోరిక లేకపోతే సంపాదించిన దాన్ని తిరిగి ఏం చేస్తాం మనం? కాబట్టి ఇది కామము. కామం అంటే ఏదో రకమైనటువంటి అర్థం కాదు. ఆ రకమైనటువంటి అర్థాలు ఉన్నటువంటి కామము ఇది కాదు. అరిషడ్ వర్గాల్లో ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అనేటువంటివి అరిషడ్ వర్గాలు. అక్కడ ఉన్నటువంటి కామము దుష్టమైనటువంటి కోరికల్ని కలిగించేటువంటిది. ఇక్కడున్నటువంటి కామము ధర్మముతో కూడుకున్నటువంటి కామము. వివాహం చేసుకోవాలి అనుకోవటము తప్పు కాదు, అది ధర్మముతో కూడుకున్నటువంటి కామము. సత్సంతానాన్ని కనాలి అనుకోవడం ధర్మంతో కూడుకున్నటువంటి కామము. ఆ సంతానాన్ని సమాజానికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడం కోసము వారికి అక్షరాభ్యాసం చేయించడము, విద్యాభ్యాసం చేయించడము, వాళ్ళని ఒక క్రమశిక్షణలో ఉంచి వినయ విధేయతలతో పెంచటము అనేది ఒక మంచి ధర్మంతో కూడుకున్నటువంటి కామము, కోరిక. కాబట్టి మానవుడు చేసేటువంటి ఏ పనులైనా కూడా ఈ 3టితో కూడి ఉంటాయి. ధర్మంతో కలిసినటువంటి పనులు. ఈ 3ంటి యందు మనకి సరైనటువంటి మార్గంలో మనం నడుచుకోవడం ద్వారా మనకి భగవానుడు అందించేటువంటి 4వ ప్రయోజనము మోక్షము. అది మన చేతిలో లేదు, దాన్ని మనం ఆచరించడం అనేది లేదు. అది భగవానుడు మనకి ఇచ్చేటువంటి ఫలితం. ధర్మము, అర్థము, కామము అనేటువంటి 3 విషయాలలో మనం సవ్య దిశలో ప్రయాణం చేస్తే మోక్షం వైపు వెళతాం. ఇది అవసరం కదా, ఇది మానవులకు తెలియాలి కదా. ఈ విద్యను వదిలేసి
మానవులను మోహింపజేసేటువంటి విద్యలను మాత్రమే సృష్టించి వదిలాడట శంకరుడు. అందుకని అమ్మవారు నిర్బంధం చేసిందట. అమ్మ, నువ్వు నిర్బంధం చేయడం ద్వారా నీ అనుగ్రహం మాకు కలిగి నీ అనుగ్రహం వల్ల మోక్షాన్ని పొందేటువంటి ధర్మార్థ కామ మోక్షములను సాధించేటువంటి శ్రీ విద్యా పరతంత్రాన్ని అప్పుడు భగవానుడైనటువంటి శంకరుడు సృష్టించి ఈ భూలోకంలోకి వదిలాడు. ఇది సమస్త మంత్రాలకి సమస్త తంత్రాలకి మూలమైనటువంటి శ్రీ విద్యా తంత్రము. దీన్ని ఈ శ్లోకాన్ని మనము ఈ శ్రీ విద్యా తంత్రానికి ప్రతినిధిగా మనము 45 రోజులు అనుసంధానం చేసుకోవడం ద్వారా సకల జన వశీకరణ, అందరినీ మనము వశము చేసుకునేలా ఈ శ్లోకం చేస్తుంది. ప్రతివారు కూడా మనం చెప్పేది వారు వినేలా ఉంటారు. అమ్మవారి స్తోత్రాలను చదవడం వల్ల అదే ప్రయోజనం. లక్ష్మీ అష్టోత్తరంలో కూడా రాజవస్యకరం దివ్యం గుహ్యాద్ గుహ్యతరం పరం అని చెప్పారు. రాజవస్యకరం, రాజులు కూడా మన వశమవుతారట. అంటే మనం చెప్పింది వాళ్ళు విని అంగీకరిస్తారు అని అర్థం. మనం ఏ పని మీద రాజుగారి దగ్గరికి వెళ్ళామో ఆ పనిని ఆయన వినాలి, అంగీకరించాలి, అనుగ్రహించాలి. అలా చేస్తారు అని అర్థం. కాబట్టి సకల జన వశీకరణ అంటే అందరూ కూడా మన వాళ్ళు అవుతారు, మన బంధువులు అవుతారు. అటువంటి శ్రేష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ శ్లోకము. తేనె పాలు అమ్మవారికి నివేదన చేసి మనము ప్రసాదంగా స్వీకరించవలసి ఉంటుంది. అటువంటి ఒక స్తోత్ర రాజము శ్రీ విద్యా పరతంత్రము, శ్రీ విద్యా స్వతంత్ర తంత్రము ఇందులో తెలియజేయడం అనేది జరిగింది. చతుషష్ట్యా తంత్రైః సకలమతిసంధాయ భువనం స్థితస్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం. శ్రీమాత్రే నమః. శంకరాచార్య స్వామి వారి కవిత్వం ప్రాసబద్ధమైనటువంటి తకార ప్రాస ఈ శ్లోకంలో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్థితస్తత్సిద్ధి అన్నప్పుడు స్థి త స్థ తత్ సిద్ధి అనే 6 అక్షరాలలో 6 తకారాలని ప్రయోగించారు. స్థి అన్నప్పుడు ఒక తకారము, తా అన్నప్పుడు ఒక తకారము, స్థా అన్నప్పుడు మరొక తకారము, తత్ అన్నప్పుడు తా కింద తావత్తు 2 తకారాలు, తత్ అన్నప్పుడు మరొక తకారము. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రాసబద్ధమైనటువంటి కవిత్వం. క్షితితలం, భూతలం అట్లా అనకుండా క్షితితలం అన్నప్పుడు మరొక తకారము. ఇలా అనేక తకారాలు మనకి ఇందులో కనిపిస్తాయి. అది భగవతి ఆది గురువు అయినటువంటి శంకరాచార్య స్వామి వారికి ఇచ్చినటువంటి కవిత్వ ప్రతిభా తంత్రము. కాబట్టి ఆయన ఇటువంటి మనమెవరం ఊహించలేనటువంటి అనేక
అమ్మవారి యొక్క గుణగణాలను స్వయంగా ఆయన అనుభవించి వాటిని మనకు స్పష్టపరిచేటువంటి ప్రయత్నంలో ఈ సౌందర్యలహరి శ్లోకాలని వారు రచించారు. శ్రీమాత్రే నమః.